నేను నా బాబుకి దూరంగా ఒక 5 నిమిషాల విరామం తీసుకున్నాను, కానీ అది చూసి నా పార్టనర్కు భౌతికంగా అసహ్యం వేసిందని చెప్పాడు. ఈ ఉదయం మేము బెడ్పై ఉన్నాము. బాబుకి పాలిచ్చి తేలికపరిచి డ్రయర్స్ మార్చేశాను. నేను మళ్ళీ అతనికి పాలు ఇవ్వాలని ప్రయత్నించాను, కానీ బోర్ కొట్టి అతను నన్ను కొరికాడు. నేను కేవలం పక్కకు తిరిగి పడుకుని ఒక 5 నిమిషాలు అక్కడే ఉండవచ్చని చెప్పాను. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఏదో మాట్లాడుకుంటూ నా టీ షర్ట్తో ఆడుకుంటున్నాడు. అప్పుడు నా పార్టనర్ నేను బాబుకి వీపు తిప్పి ఎందుకు పడుకున్నాను అని అడిగాడు. బాబు ప్రశాంతంగా ఉన్నాడని, కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాడని నేను అతనికి చెప్పాను. అతని స్పందన ఏంటో తెలుసా? అది చూసి అతనికి భౌతికంగా అసహ్యం వేసిందని చెప్పాడు. నిజానికి నా పార్టనర్ సాధారణంగా చాలా మంచివాడు. అతని ఇంటి పనుల్లో సహాయం చేస్తాడు మరియు పార్ట్ టైం ఉద్యోగం చేస్తాడు. కానీ నేను ఇంట్లోనే ఉండి బాబుని చూసుకునే తల్లిని. నా ప్రతిక్షణం, నా ఆలోచనలన్నీ బాబు చుట్టూనే తిరుగుతాయి. అతను బాబుని చూసుకునేటప్పుడు అది కేవలం ఒక బాబీసిట్టింగ్ లాగా భావిస్తాడు. చివరికి నీళ్లు తాగడం కూడా మర్చిపోతాడు. నేను కేవలం ఈ 5 నిమిషాల ప్రశాంతతతోనే అతి కష్టం మీద బ్రతుకుతున్నాను. అతను తర్వాత క్షమాపణలు చెప్పాడు. కానీ ఆ మొదట్లో అతను చూపించిన అసహ్యాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నా మానసిక ఆరోగ్యం కోసం ఒక చిన్న విరామం తీసుకోవడం నిజంగా అంత అసహ్యకరమైన విషయమా?